ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రానివ్వండి, ఏం జరుగుతుందో మేము చూస్తాం. చూడు గాయత్రి, ఇతను నీ భర్త అంటున్నాడు. అసలు వీళ్ళు మీ అమ్మ నాన్న కాదంటున్నాడు. అసలు ఈ సమస్య ఎలా వచ్చింది? ఇతను నీకు ముందే తెలుసా? లేదు, ఈ రోజే చూశాను. సార్, తన అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు నీ పేరు గాయత్రే కాదు, స్రవంతి అంటున్నాడు. నా పేరేంటో మీకు తెలీదా? తెలుసు. చూడండి, ఈ అమ్మాయి పేరు గాయత్రి అని నాకు తెలుసు. మీలో ఎంతమందికి తెలుసు? మా అందరికీ తెలుసు. వాళ్ళది ఈ ఊరే కదా. హరినాథరావు గారి కుటుంబం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. గాయత్రి కూడా మా అందరికీ తెలిసిన అమ్మాయే. ఇంతమంది ఆ అమ్మాయి పేరు గాయత్రి అంటున్నప్పుడు నువ్వు ఒక్కడివే వచ్చి చెప్పినంత మాత్రాన గాయత్రి స్రవంతి అయిపోదు. ఏంటి సర్పంచ్ గాయత్రిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు? అవును, ఏంటో ఈ మార్పు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చాను. నీ కథ విన్నాక ఒకవైపు చూస్తే కొంచెం జాలి కలుగుతోంది, మరోవైపు చూస్తే కొంచెం కోపం కూడా వస్తుంది. భార్య దూరమైందన్న బాధలో ఉన్నావు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? మా ఊరోళ్ళు మంచోళ్ళు కాబట్టి నీకు మాటలతో చెప్పారు. అదే ఇంకొక ఊరైతే నిన్ను చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళు. మర్యాదగా ఈ గుడి నుంచి, ఈ ఊరు నుంచి వెళ్ళిపో. నీకే మంచిది. నేను నా భార్య లేకుండా ఈ ఊరు నుంచి కదలను. తనే నా స్రవంతి అని నాకు తెలుసు. ఇక చాలు, ఆపో. నన్నెవ్వడూ ఆపలేడు. వీడు మంచిగా చెప్తే వినేట్టు లేడు. మెడపట్టి బయటికి తోసేంట్రా. నేను ఇక్కడే ఉంటా, వెళ్ళను. నేను ఇక్కడి నుంచి కదలను. లాకెళ్ళండి. రేయ్, మర్యాదగా ఈ ఊరి నుంచి వెళ్ళిపో. చూడు గాయత్రి, నలుగురిలో నా పరువు పోకుండా ఆ రోజు నువ్వు కాపాడావు. ఈరోజు నువ్వు సమస్యలో ఉన్నప్పుడు కాపాడకపోతే నేను మనిషినే కాదు. నాలో ఈ మార్పు తీసుకొచ్చింది నువ్వే. కొంచెం జాగ్రత్తగా ఉండు. హరినాథరావు గారు, గాయత్రిని తీసుకుని మీరు బయలుదేరండి. సర్పంచ్ ఇలా మారతాడని మేము ఊహించలేదు. రాక్షసుల్లాంటి వాణ్ణి మనిషిలా మార్చేశావమ్మా. అంతా నీ గొప్పతనమే. ఏయ్, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. నీకే మంచిది. రండ్రా. బయలుదేరదాం, పదండమ్మా. పదండి. ఎందుకు స్రవంతి ఇలా బిహేవ్ చేస్తుంది? నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నా ఎందుకు నా వైపు చూడటం లేదు? నా పాపాలకి పనిష్మెంట్ ఇస్తుందా? అతను ఇంకా అక్కడే ఉన్నాడు. మీరు అతన్నేం పట్టించుకోకండి, ఏం మాట్లాడకండి. పదండి. స్రవంతి, స్రవంతి, నా మాట విను. నీ మనసు మారే వరకు ఎన్ని రోజులైనా నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. నేను మారానని నీకు నిరూపించుకుంటాను. నువ్వు ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావు స్రవంతి. ఏమయ్యా, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? సర్పంచ్ గారు చెప్పిన బుద్ధి రాలేదా? ఇంకా ఎందుకు ఎంట పడుతున్నావు? స్రవంతి, నా మాట విను. స్రవంతి, రావయ్యా. ఆగు. స్రవంతి, స్రవంతి. సార్, తప్పుకోండి. నా స్రవంతి వెళ్ళిపోతుంది సార్. ప్లీజ్ సార్. స్రవంతి, స్రవంతి, నా వైపు చూడు స్రవంతి.
నన్నెవరూ ఇక్కడి నుంచి పంపించలేరు. శ్రవంతి, 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 ఒకసారి నా వైపు చూడు. వీడెవడో మొండోళ్ళ ఉన్నాడు. పాపం గాయత్రి లాంటి అమ్మాయికి ఎందుకు ఎన్ని కష్టాలు. గౌరీ, గౌరీ, ఎండని పడొచ్చారు, నీళ్లు తాగండి. బట్టలు మార్చుకుని రండి, భోజనం వడ్డిస్తాను. మాటల్లో కొత్తదనం, చేతల్లో గౌరవం. ఏంటి విషయం? ఏమీ లేదండి. ఇన్నాళ్ళు మీరు నిజంగా మారారో లేదో అని కాస్త అనుమానంగా ఉండేదండి. ఈరోజు మీరు గాయత్రికి అండగా నిలబడ్డారని తెలిసి మీలో మార్పు నిజమని నమ్ముతున్నానండి. సంతోషం. నువ్వు నన్ను నమ్మినందుకు నిజంగా నాకు ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని ప్రదర్శించడానికి నిన్ను బాహాటంగా కౌగిలించుకోనూ లేను, పైకెత్తి గిరగిరా తిప్పనూ లేను. అది నా పద్ధతి కాదు. సరే, ఇకనైనా మనం నమ్మకంతో బతుకుతాం అని మాత్రం నేను చెప్పగలను. నువ్వు వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చేయి, నేను వస్తాను. సరేనండి. వీరేంద్ర, నువ్వు మారిపోయినందుకు ఒక అందుకు బాధగా ఉన్నా మరొక అందుకు సంతోషంగా ఉందిరా. నీతి, నిజాయితీ, న్యాయం అనే పదాలకి ఆమడ దూరంలో ఉండే గర్వించదగ్గ వంశం రామంది. మన కామని కూలిపోయిన కాపురాలు, కాలిపోయిన కుటుంబాలు కోకొలలున్నాయి. అలాంటి చరిత్ర కలిగిన మనలాంటి వాళ్లను చూస్తే చీకొట్టిన వాళ్ళు, చేదరించుకున్న వాళ్లే తప్ప గౌరవించిన వాళ్ళు ఎవరూ లేరురా. ఇన్నాళ్ళకి మన వంశంలో కాస్తంత గౌరవాన్ని, కూసింత నమ్మకాన్ని జనాల్లో పొందినవాడివి నువ్వొక్కడవేరా. అందుకు చాలా గౌరవంగా ఉందిరా. కానీ గాయత్రి అని ఒకే ఒక ఆడదానికి భయపడి నువ్విలా మారిపోవడం, దాన్ని ఏం చెయ్యాలో చేతగాని వాళ్ళ మిగిలిపోవడం తలుచుకుంటేనే బాధగా ఉంది. ఎందుకురా నవ్వు?